తిరుమల శ్రీవారిని తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు దర్శించుకున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల సిఫారసు విషయంలో టీటీడీ బోర్డు వెంటనే ఆలోచన చేయాలని పార్టీలకు అతీతంగా డిమాండ్ చేస్తున్నామని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఈ విషయంలో టీటీడీ సానుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే అందరం వచ్చి టీటీడీ ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 294 మంది ఎమ్మెల్యేలు సిఫారసు చేస్తే ఆ రోజు తిరుమలలో పైన అకామిడేషన్ ఉంది, దర్శనానికి బ్రేక్ దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉంది. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒకటే కోరుకుంటున్నారు, 294 మంది ఎమ్మెల్యేల లేఖలని అకామిడేట్ చేయగలిగిన టీటీడీ ఈరోజు కేవలం 153 మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు అలో చేస్తామని చెప్తారు, బోర్డు అప్రూవల్ అయిందని చెప్తారు. అరే తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల నుంచి ఎంపీల నుంచి ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దర్శనం కావాలని కోరుకుంటున్నారు. దీనికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు, లెటర్లు ఇవ్వమని వాళ్ళే చెప్తారు, అకామిడేషన్ లేదని వాళ్ళే చెప్తారు. దయచేసి ఈ వివక్ష పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆలోచించాలి. దీన్ని హానర్ చేస్తామని చేయాలని బోర్డు చెప్పింది కాబట్టి వెంటనే దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఎండాకాలం సెలవులలో బరాబర్ ఉత్తరాలు పంపిస్తాం. మా ఉత్తరాలను హానర్ చేయకపోతే అందరూ ప్రజాప్రతినిధులు ఒకరోజు వస్తాం. వి విల్ సీ వాట్ ద టీటీడీ విల్ డూ.